400 కోట్లు పన్నులు చెల్లించాం అయోధ్య ట్రస్ట్. గత 5 ఏళ్లలో ప్రభుత్వానికి పన్నుల రూపేణా దాదాపుగా 400 కోట్లు చెల్లించినట్లు అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఇటీవల కాలంలో రామాలయానికి భక్తుల తాకిడి పెరిగిందని, గతేడాది 5 కోట్ల మంది భక్తులు బాలరాముని సందర్శించుకున్నట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. 2020 ఫిబ్రవరి 5 నుంచి 2025 ఫిబ్రవరి 5 తేదీ వరకు మధ్య కాలంలో దాదాపు 400 కోట్ల వరకు పన్నుల రూపేణా ప్రభుత్వానికి చెల్లించినట్టు, ఇందులో 270 కోట్ల రూపాయలు జీఎస్టీ కాగా మిగతా 130 కోట్లు ఇతర పన్నులు కట్టాము అని ట్రస్ట్ ఆర్థిక వివరాలను అధికారులు క్రమం తప్పకుండా ఆడిట్ చేస్తుంటారు. మరోవైపు అయోధ్యకు వచ్చే భక్తులు పర్యాటకుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. ఈ నగరం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారింది. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇటీవల మహాకుంభమేళ సమయంలో 1,26,00,000 మంది అయోధ్యను సందర్శించారు. గతేడాది 16 కోట్ల మంది ఈ నగరానికి రాగా అందులో 5 కోట్ల మంది రామాలయాన్ని సందర్శించారు అని చంపత్ రాయ్ పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన అయోధ్య రామాలయంలో గత ఏడాది జనవరి 22 ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో హిందీ క్యాలెండర్ ప్రకారం తొలి వార్షికోత్సవాన్ని జనవరి 11 నుంచి 13 తేదీల మధ్య ఘనంగా నిర్వహించినట్లు ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్ గతంలో వెల్లడించారు. అయితే గత 5 ఏళ్లుగా ప్రభుత్వానికి శ్రీరామ ట్రస్ట్ దాదాపుగా 400 కోట్ల పన్నులను చెల్లించింది ప్రభుత్వానికి. అందులో 270 కోట్లు జీఎస్టీ రూపాన, మిగిలిన 130 కోట్లు ఇతర పన్నుల రూపంలో చెల్లించినట్టు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు తెలిపారు. అయితే ఈ మధ్య మహాకుంభమేళ కూడా ఇందులో జరిగింది కాబట్టి మహాకుంభమేళకు వచ్చిన భక్తులు కూడా అయోధ్యను సందర్శించి రామ్లల్లాను కూడా సందర్శించారు. దాదాపు 1,26,00,000 మంది భక్తులు అయోధ్యను సందర్శించారు.